ఎప్పుడు కూడా దయాకర్ పదవి అడిగేటట్టుగా ఉంటే, నాలాంటోడు పదవి అడుక్కుంటేట్టుగా ఉంటే పార్టీ శ్రేణులకు కూడా మంచి సంకేతం పోదు. అంటే దయాకర్కు కులము, దయాకర్కు ప్రాంతము, దయాకర్కు జిల్లా ఈ బ్యారియర్ ఉండదు. మీన్స్ దయాకర్ అంటే తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దయాకర్ అంటే ఒక ప్రయారిటీ ఉన్నది. దయాకర్కే ఎందుకు రావట్లేదు అనే దాని దగ్గర నా దగ్గర సమాధానం లేదు. ఎవరు కలిసినా సరే వాళ్ళకి సమాధానం చెప్పలేని స్థితి వచ్చింది. ఏంటంటే 1 year అయినా నీకు ఇంకా కాలేదు, ఇంతమందికి పోస్టులు ఇస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన హామీ నాకు తెలుసు, అధిష్టానం నా మీద నిర్ణయం తీసుకొని రేపటి రోజున మంచి పదవి ఇద్దాము, అది మంత్రి ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అధ్యక్షుడు రేస్ లో కూడా ఉన్నారని ఒక ప్రచారం జరిగింది. ఉన్నది. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మీ కన్నుసూపు మేరలో ఏ పోస్టులు ఉన్నాయనుకుంటున్నారు? సీఎం గారు మీకు ఏం హామీ ఉంటే ఇప్పుడు మంత్రి ఇవ్వాలనుకుంటే మంత్రి, తర్వాత 3 నెలలకి మనకు 4 నెలలకి ఎమ్మెల్సీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరో ఒక పెద్ద ఆయన కలిసి మంచి ఏదైనా చైర్మన్ తీసుకోవాలని చెప్పి ఒక ఆయన అంటే, చైర్మన్ కొరకు అర్థం దాకరిస్తే నన్ను అణిచివేయడానికి మీరే కుట్ర చేస్తారు అనేది పోతుంది. అది తీసుకోకుండా 2028 వరకు ఉంటే చాలా మంచి పేరు వస్తుంది. ఇంకా పేరు కరెక్టే కానీ సమాధానం నేను సమాజానికి చెప్పలేని స్థితి అయితే ఉన్నది. బట్ ఇప్పుడు ఈ పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే, పిల్లలు నాకు వాట్సాప్ మెసేజ్లు చేసి తెలంగాణ కొరకు శ్రీకాంతాచారి, నీ కొరకు నేను అని చెప్పి ఇట్లా వస్తున్నప్పుడు నేను ఇలా దాన్ని మీడియాకి కూడా రిలీజ్ చేసిన నేను ఈరోజు. ఎందుకంటే అది నాకు వ్యతిరేకమే అవుతుంది, పార్టీకి వ్యతిరేకం అవుతుంది. నేను ఇన్ని రోజులు సమాధానపూర్వకంగా ఉన్నదానికి కూడా అర్థం లేకుండా అయిపోతుంది. ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనుకోండి, ఏమో దయాకర్ ఇట్లాంటివి ఏమైనా ప్రొవోక్ చేస్తుండేమో అని. నాకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు యంగ్గానే ఉన్నాం మనం, ఇంకా ఒక 15 to 20 years పొలిటికల్ ఏజ్ ఉంది. ఈ 3-4 years కాకపోతే కూడా ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలైనట్టు ఎందుకు? ఈ 20 సంవత్సరాల్లో నేనేం కోరుకోలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను కాకపోతే నాకు నేనే ద్రోహం చేసుకుంటున్నా అన్నట్టుగా ప్రజల్లో ఒక వ్యాఖ్య ఉంది. దయాకర్ స్పందించడు, దయాకర్ కొరకు అడగడు, దయాకర్ అసలు పట్టించుకోడు, ఆయనను అడగడు కాబట్టి దయాకర్ ఉంటలే అని అధిష్టానం కూడా ఉంటుంది, ఇక్కడ రాష్ట్ర పార్టీ కూడా ఉంటుందనే ఒక విమర్శ నా మీద ఉంది. కానీ నేను ఇప్పుడు మనకు కావాలని అడగడము అనేది ఒక చర్చ అయితే, రాలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది కూడా నేనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ టిపికల్ పరిస్థితులు ఉన్నాయి. మీరు తుంగతుర్తి నుంచి ఆల్రెడీ 2 సార్లు చేశారు కాబట్టి ఎట్లా ఉంది శామ్యుల్తో? మంచిగా ఉంటుంది. ఒకటి ఏంటంటే, పాత కార్యకర్తలను కొంత చూడాలనేది బాగా డిమాండ్ వస్తుంది. నా మీద ప్రెషర్ ఎక్కువ పెరుగుతున్నది. ఇప్పుడు మీకు తెలుసు,